రండి ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మరి ఈ యొక్క కుటుంబంలో మరి నాయనగారు అమ్మగారు వారి గృహంలో ఈ రీతిలో కుటుంబంగా ప్రార్థన కలిగి ఉండటానికి దేవుడు సమయం ఇచ్చాడు కాబట్టి కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకుని అటు పిమ్మట మరి ప్రార్థనలో కొంతసేపు గడుపుదాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే ఈ యొక్క చిన్న గొట్టిమక్కల ప్రాంతంలో ఒక మాట గురించి మనం ధ్యానించుకుంటూ వద్దాం. ఏంటి ఆ మాట అని అంటే ఇది ఒక బైబిల్ స్టడీ లాగా తీసుకోవచ్చు, కానీ ఒక ప్రార్థన కూడికలాగా కూడా మనం తీసుకోవచ్చు. ఏంటి ఈ మాట అంటే రండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు కలిసి ఉన్నాయి. మనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు కలిసి ఉండే చదువుదాం. అంటే మధ్యలో నేను చదువుతాను. నజరేతు విడిచి జెబులోను నఫ్తాలియాను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. కాబట్టి ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇంకా చాలా ఉంది వచ్చిన చదవాలంటే, కానీ మనం అవసరమైన మాటల్లో కొన్ని మాటల కొరకే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటి ఆ మాట అంటే యేసు ప్రభు వారు కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. కాపురం ఉండెను అని అంటే అర్థం ఏంటంటే నివాసము చేస్తున్నాడు అని అర్థం. ఓ రకంగా చెప్పాలంటే నివసిస్తున్నాడు అని కూడా చెప్పవచ్చు. కపెర్నహూములో ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే నివసిస్తున్న అనుభవాన్ని మన బైబిల్లో చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే యేసు ప్రభు వారు కపెర్నహూములో ఎలా నివసించాడో ఆయన మనలో కూడా నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అదే మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం కపెర్నహూము గురించి మనం చూస్తున్నాం. కపెర్నహూములో యేసు ప్రభు వారు కాపురం ఉన్నాడు అంటే నివసిస్తున్నాడు. ఆయన మన జీవితాల్లో కూడా నివసించడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించినట్ల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అంటే అర్థం ఏంటి? నివాసం చేస్తామంటే నివసిస్తున్నారని అర్థం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో మనకు రాయబడినటువంటి ఒక మాటను మనకు జాగ్రత్తగా గమనించినట్టయితే యేసు ప్రభు వారు ఒక మాట సెలవిస్తూ యేసు ప్రభు వారు చెబుతున్నాడు కదా, నివాసము అని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అంటే యేసు ప్రభు వారు మన దగ్గరకు వచ్చి ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే కపెర్నహూములో ఆయన ఎలాగైతే కాపురం ఉన్నాడో అలాగూ మన మధ్యలో కూడా ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే కపెర్నహూములో కాపురం ఉన్నాడంటే అర్థం ఏంటంటే కపెర్నహూములో నివసిస్తున్నాడు అని అర్థం. ఆయన నివాసము, ఆయన నివసిస్తున్న ప్రాంతం అక్కడ ఉందని అర్థం. అదే రీతిలో దేవుడు కపెర్నహూములో ఎలా నివసిస్తున్నాడో మనలో కూడా అలా నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడు మనలో నివసించాలంటే మనం ఎలా ఉండాలా అని బైబిల్ కొన్ని మాటలు మనకు బయలుపరుస్తూ వస్తుంది. కపెర్నహూములో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎలా నివసిస్తున్నాడు, కాపురం ఉంటున్నాడు అంటే ఎలా నివసిస్తున్నాడు అని అర్థం. ఎలా నివసిస్తున్నాడు, మన జీవితాల్లో కూడా దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చివరిలో అంటాడు కదా, ఏమంటాడు? వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము అంటే నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి కపెర్నహూములో ఎలాగైతే నివసించడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడో ఇది మొదటి కోణం. ఇంకా చాలా ఉన్నాయి కపెర్నహూము గురించి. కపెర్నహూములో ఎలాగైతే యేసు ప్రభు నివసించడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు, కాపురం ఉంటున్నాడు, అదే రీతిలో మనలో కూడా యేసు ప్రభు నివసించడానికి ఇష్టపడ్డాడు. అయితే కపెర్నహూములో నివసించే ప్రభు అదే రీతిలో మనలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. అంటే ప్రభు మనలో నివసించాలంటే మనం ఎలా ఉండాలి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని అంటే ప్రభు మనలో నివసించాలంటే మనం ఉండవలసినటువంటి కోణంలో కొన్ని ఉన్నాయి. అవేంటి అని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు, మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కన్నుల యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాలు కన్నుల యజమానురాల వైపు చూస్తున్నట్లు నా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మీ వాక్య వెలుగులో నా జీవితాలు సరిచేయండి, మా జీవితాలు సరిచేయండి. కపెర్నహూములో మీరు నివసిస్తున్నారు ప్రభా, ఆ రీతిలో మాలో కూడా మీరు నివసించండి. అట్లు మీరు నివసించే కోణము మా జీవితాలకు అవసరం. మీరు మాలో నివసించాలని మేము ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలో మీరు మాకు నేర్పించండి. తద్వారా మేము అలా జీవించడం ద్వారా మీరు మాలోకి వచ్చి నివసిస్తారు. కాబట్టి మీరు మాలో నివసిస్తున్న క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్టు సాయం చేయమని
ఈ వాక్యం ధ్యానించడానికి మానవుని హద్దుబాటులో ఉన్నటువంటి జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నాం. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు నాకు మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని, నాతో మాతో మీరు మాట్లాడమని నన్ను జ్ఞాపకం చేసుకోమని, వాక్య వెలుగులో నన్ను నడిపించమని, తెరవబడిన ఆకాశం నాకు అనుగ్రహించమని, ఆకాశం ఇప్పబడదానంత విస్తారమైన దీవెనలతో పరిశుద్ధాత్మ అభిషేకం నాకును మాకును అనుగ్రహించండి. దేవా, నేను బలహీనుడినే, కానీ మీరు బలపరచండి, మీరు నిలబెట్టండి. మీ పరిశుద్ధాత్మ బలము నా మీద ఆవరింపజేసి నన్ను నిలబెట్టి ఈరోజు ఈ పరిచయంలో వాడుకుని శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, ఇక్కడికి వచ్చిన మా జీవితాలకు అవసరమైన మాటలు కూడా బయలుపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మనం చూస్తున్నటువంటి మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒక మాట రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే 12వ వచనం నుండి 16 వచనాలు కలిసి ఉండి దాంట్లో మనం చూస్తున్నాం కపెర్నహూమునకు వచ్చి యేసు ప్రభువారు కాపురం ఉండిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆయన నివాసం చేస్తున్నటువంటి అనుభవాన్ని యేసు ప్రభువారు కపెర్నహూముకు వచ్చి నివాసం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే కపెర్నహూములో ఎలాగైతే నివసిస్తున్నాడో ఆయన మనలో కూడా నివసించడానికి ఇష్టపడ్డాడని యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో మనకు తెలియపరచబడుతూ వచ్చింది. అంటే ఆయన మనలో నివసిస్తున్నాడు. కపెర్నహూములో ఎలా నివసించడానికి ఇష్టపడ్డాడో అదే రీతిలో మనలో కూడా నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ప్రభు మనలో నివసించాలంటే మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. కానీ మనం చేయవలసినవి ఏమిటి అని అంటే రండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. కానీ మొట్టమొదటిగా చూసినట్టే ఆయన మనలో కపెర్నహూములో నివసించినట్టు మనలో కూడా ఆయన నివసించాలంటే మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలండి? దేవుణ్ణి ప్రేమించాలి. అంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, దేవుని ప్రేమ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రేమిస్తూ వస్తామో అప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు. ఈ రోజుల్లో దేవుడు మానవుల్లో నివసించడం వల్ల దూరం అయిపోయింది. దేవుడు మనుషుల్లో ఎందుకు నివసిస్తలా? మనుషుల యొక్క జీవితాల్లో దేవుడు ఎందుకు నివసిస్తలేదంటే ఈరోజు మానవుడు దేవుణ్ణి ప్రేమించడం తక్కువైపోయింది. అంటే మనుషుని యొక్క జీవితాన్ని చూడగా దేవుణ్ణి ప్రేమించడం దూరం చేసుకున్నాడు. దేవుని ప్రేమించే విషయాల్లో దూరం అయిపోతున్నాడు. భౌతికమైన విషయాల్లో, భూ సంబంధం విషయాల్లో, ప్రేమించే విషయంలో దగ్గరికి అవుతున్నాడు. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం దేని కొరకు జరుగుతున్నాయండి? మేలు కొరకు జరుగుతున్నాయని బైబిల్ అంటాను. అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక శ్రమ వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, ఒక అవమానం వచ్చినా, ఒక వేదన వచ్చినా అది దేవుడు మనకు మేలు కొరకే చేస్తాడు. అంటే మనం దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో నివసించాలంటే, ఆయన మనలో నివసిస్తూ ఉండాలంటే, ఆయనకు నివాస స్థలముగా మనం ఉండాలంటే, ఆయన మనలో కాపురం ఉండాలంటే మనం దేవుని ప్రేమించాలి. అంటే ప్రభుని ప్రేమించాలి. అంటే ఎంతగైతే దేవుని ప్రేమిస్తామో, ఎంత ప్రేమనైతే దేవుని కనపరుస్తామో అంతగా దేవుడు మనలో నివసిస్తూ వస్తాడు. ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారు. బంధువులు వచ్చారనుకోండి, వారిని మనం సరైన విధంగా ప్రేమించలేదు అనుకోండి, సరిగా చూడడం అంటే ఏదో కష్టంగానే చూస్తూ వస్తాం. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంట్లో ఉండటం ద్వారా వీళ్ళకి భారంగా ఉన్నట్టుంది, నేను ఇంట్లో ఉండటం ద్వారా వీళ్ళకి కష్టంగా ఉన్నట్టుంది అని చెప్పి ఆ వచ్చిన వారు ఏం చేస్తారు, ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. అదే మనం ప్రేమను పంచితే వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకు వెళ్ళటానికి ఇష్టపడరు? అబ్బా, ఈ సహోదరి దగ్గర ఈ కుటుంబంలో ఇంత గొప్ప ప్రేమ ఉంది, నేను బయటికి వెళ్తే ఈ ప్రేమ నేను పొందుకోలేను, కాబట్టి ఈ ప్రేమ నాకు కావాలి, ఈ ప్రేమ నేను పొందుకోవాలని చెప్పి మన దగ్గర ఉండటానికి ఇష్టపడతారు. అంటే మానవుని యొక్క జీవితం ఎలా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించేటట్టు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రేమతో దేవుణ్ణి బంధించాలి. మనలో ఎలా ఉండాలండి? మనం ప్రేమించే ప్రేమతో దేవుణ్ణి మనలో బంధించేయాలి. మన ప్రేమతోనే దేవుణ్ణి బంధించాలి. యాకోబు తెల్లవారు అయ్యేంత వరకు కూడా ఆయన పట్టుకుని విడిచిపెడతల్లా, ప్రార్థనలో పట్టుకున్నాడు, ప్రార్థనలో బంధించేశాడు, దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ ఈరోజు మనం బంధించాల్సిన కోణం దేంట్లో అంటే ప్రేమతో. అంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆ ప్రేమతోనే దేవుని బంధించాలి. అప్పుడు దేవుడు మనల్ని దాటిపోడు, దేవుడు మనం దాటిపోడు. కానీ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, కపెర్నహూములో కాపురం ఉండ ప్రభు మనలో కూడా నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాపురం అంటే నివసిస్తున్నాడు. ఆయన కపెర్నహూములో నివాసం చేస్తున్న దేవుడు మనలో కూడా నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలా మనలో ఆయన నివాసం చేయాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. మన ప్రేమతో దేవుణ్ణి బంధించుకోవాలి. మన ప్రేమతో దేవుణ్ణి
మన జీవితాల్లోనే ఉండేటట్టుగా మనం చేసుకోవాలి. మన ప్రేమతో మనం ఎంతగైతే దేవుని ప్రేమిస్తామో అంతగా దేవుడు మన హృదయంలో ఉండే అంత ప్రేమతో మనం దేవుని ప్రేమించాలి. అంటే మన ప్రేమ ఎలా ఉండాలా? దేవుడే మనల్ని విడిచిపెట్టి ఎల్లకోకుండా ఉండే అంతటి ప్రేమని మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఈరోజు మానవుడు ఆ ప్రేమ లేదు. మానవుడి ప్రేమ లోకం మీద, లోకాశల మీద, శరీరాశల మీద, నేత్రాశల మీద, జీవ డంపు మీద, శరీర కోరికల మీద మానవుడి ప్రేమలు ఉంటున్నాయి. కానీ దేవుని మీద లేదు మానవుడి ప్రేమ. అందుకే దేవుడు మనలో నివసించకపోవడానికి గల కారణం మనం కానీ మన కుటుంబాల్లో, బంధువులు, స్నేహితులు, మన ఇంటి వారిలో దేవుడు ఎందుకు నివసిస్తున్నాం మన పిల్లల్లో కూడా అంటే దేవుని మనం ప్రేమించలేకపోతున్నాం. ఎప్పుడైతే దేవుని ప్రేమించలేకపోతున్నామో అప్పుడు దేవుడు మనలో నివసించడం కూడా కష్టమే. కాబట్టి దేవుడు ఆ కపెర్నహూములో నివసించినట్టు మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలండి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, తమ ప్రేమ చేత దేవుణ్ణి ఎవరైతే తమ హృదయంలో బంధించుకుంటారో వారిలో దేవుడు వచ్చి నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదటిది. రెండు, అంటే నివాసం చేస్తాడు వారి హృదయాల్లో. రెండోదిగా ఆయన మన హృదయంలో నివాసం చేయాలన్నా, మనలో నివాసం చేయాలన్నా, మన జీవితాల్లో, మన కుటుంబంలో నివసించాలంటే మొదటిగా ఆయన ప్రేమించాలా, మన ప్రేమతో ఆయన బంధించాలా. రెండోదిగా మనం చేయాల్సింది ఏంటంటే యోహాను సువార్త 14:23. యోహాను సువార్త 14:23. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. చాలా కొన్ని మంచి నీళ్ళు ఇవ్వండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎన్నో మాట అనేది రెండో మాట మనం చూస్తున్నాం. ఒకటి, ప్రభువు మనలో నివసించాలి. కపెర్నహూములో నివసించినట్టు మనలో కూడా నివసించాలంటే మనం మొదటగా దేవుని ప్రేమించి మన ప్రేమతో దేవుని బంధించాలి. రెండోదిగా ఆయన మనలో నివసించాలంటే మనం చేయాల్సిన, అంటే మనలో కాపురం ఉండాలన్నా, మన దేహమే, మన ఈ కుటుంబమే ఆయనకి నివాస స్థలంగా ఉండాలన్నా, మనలో ఆయన నివసించాలన్నా రెండోదిగా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మాటను గైకొనాలి. ఏం చేయాలండి? ఆయన మాటను గైకొనాలి. అంటే దేవుని మాటను మనం ఎప్పుడైతే గైకొంటామో, చాలండి, దేవుని మాటలను ఎప్పుడైతే మనం గైకొనడానికి ఇష్టపడతామో అప్పుడు మన జీవితాలు క్షేమం ఉంటుంది. తర్వాత ఆయన మనలో నివసించడానికి ఇష్టపడతాడు. సో ప్రభువు మనలో నివసించాలంటే ఒకటి, మనం దేవుని ప్రేమించి మన ప్రేమించే దేవుణ్ణి మన హృదయంలో బంధించుకోవాలా. రెండోదిగా చూడగా ఆయన చెప్పే మాటలను మనం గైకొనాలి. ఏం చేయాలండి? ఆయన మాటలను గైకొనాలి. అంటే దేవుని మాటలను ఎప్పుడైతే మనం గైకొంటామో, దేవుని మాటలను ఎప్పుడైతే గైకొనడానికి మనం ఇష్టపడతాం, అంటే గైకొనడం అంటే వినటం. దేవుని మాట ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని జరిగించడం గైకొనడం అంటే. దేవుడు చెప్పిన మాటని మన జీవితాల్లో మనం ఎప్పుడైతే జరిగిస్తూ వస్తామో అప్పుడు ప్రభు మనలో నివాసం చేస్తూ ఉంటాడు. కపెర్నహూములో ఎలా నివసిస్తూ వచ్చాడో మనలో కూడా అలా నివాసం చేస్తాడు. ఎప్పుడు? దేవుడు మనతో చెప్పిన మాటల ప్రకారం మనం చేసినప్పుడు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం చూడండి, మన ఇంట్లో మనం చెప్పిన మాటలు ఎవరైనా పిల్లలు వింటలేదనుకో మనం ఏమంటాం? ఇంట్లో నుంచి పోరా అంటాం, వెళ్ళిపోయి ఇంట్లో నుంచి అంటాం. అదే మన మాట వినేవాళ్ళు అయితే ఉండయ్యా, కూర్చోయ్యా అని చెప్పి మనం అంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? మన మాట వినేవాళ్ళు మన దగ్గర పెట్టుకుంటాం, మన మాట వినే వాళ్ళు మనం బయటకు వెళ్ళమంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఆయన మనలో నివసించాలంటే, ఆయన మన కుటుంబాల్లో, మన జీవితంలో ఆయన నివసించాలంటే రెండోదిగా ఆయన చెప్పే మాటను మనం గైకొనాలి. అంటే ఆయన ఏం చెబుతున్నాడో అది చేయాలి. ఆయన చెప్పే మాటల ప్రకారం మనం జీవిస్తూ ఉండాలి. ఆయన మన ఏళ్ళ ఏ మాటలైతే చెప్తున్నాడో, ఏ మాటలైతే మన ఏళ్ళ చెప్తూ వస్తున్నాడు, ఏ మాటలైతే మన ఏళ్ళ పలుకుతూ వస్తున్నాడు ఆ మాటలను మనం చేస్తూ ఉండాలి. దేవుడు ఇదిగో ఈ పని చేయమనంటే ఆ పని చేయాలి, ఈ పని కొనసాగించమనంటే దాన్ని కొనసాగించాలి, ఈ పని ముగించమన్నాడంటే ఆ పని ముగించాలి. అంటే దేవుడు మనతో ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏది చేయమంటున్నాడో ఆ మాట చేయటమే, ఆయన చెప్పింది మనం చేయటమే గైకొన్నట్టు. అంటే దేవుడు ఏం చెబుతున్నాడో అది మనం చేయటమే గైకొన్నట్లు. ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, విశ్వాసుల యొక్క జీవితాల్లో దేవుడు మందిరం అంటున్నాము, దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నారు, కానీ దేవుడు చెప్పే మాటలు గైకొనలేకపోతున్నారు ప్రజలు. కాబట్టి దేవుడు వారిలో నివసించలేకపోతున్నాడు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నా కుటుంబ జీవితంలో దేవుడు ఎందుకు నివసిస్తలేదు నీలో నాలో అంటే, ఒకటి దేవుని మనం సరైన విధంగా ప్రేమిస్తలేకపోతున్నాం, మన ప్రేమతో దేవుని బంధించలేకపోతున్నాం. రెండోదిగా చూడగా దేవుడు చెప్పే మాటను గైకొనలేకపోతున్నాం. అంటే దేవుడు ఏ మాట చెబుతున్నాడో అది మనం నెరవేర్చలేకపోతున్నాం, అది జరిగించలేకపోతున్నాం, దాని ప్రకారం మనం జీవించలేకపోతున్నాం, దాన్ని చేయలేకపోతున్నాం. దేవుడు చెప్పిన మాటను, దేవుడు ఏమైతే మనం చెబుతున్నాడో ఆ మాటను మనం చేయలేకపోతున్నాం. అది మన బలహీనతలు అవ్వచ్చు, మన అనారోగ్యాలు అవ్వచ్చు, ఇంకా మనకు వస్తున్న కష్టాలు అవ్వచ్చు, మనకు వస్తున్న శ్రమలు అవ్వచ్చు, మనకు వస్తున్న నిందలు అవ్వచ్చు, బహుశా శత్రు కార్యాలు కూడా మన మీద జరగవచ్చు. అంటే ఏవి జరిగినా, ఎలా ఉండా,
దేవుడు చెప్తున్న మాటను మనం చేయలేకపోతున్నాం కాబట్టి దేవుడు మనలో నివాసం చేయలేకపోతున్నాడు. పౌలు అంటాడు, కష్టమైన, బాధైన, వేదనైన, హింసైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుపరచిన. అంటే అర్థమేంటి? దేవుడు నాకు సెలవిచ్చిన మాటను నేను జరిగించుకోకుండా ఉండటానికి ఏది కూడా నాకు ఆటంకం చేయలేవు. ఆటంకపరచాలని చూసినా నాకు క్రీస్తు ప్రేమ ఉంది, సమృద్ధైన ప్రేమ ఉంది. పౌలు అంటాడు, నా మోటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే, లాభమే అంటాడు. అంటే అర్థం ఏంటి? నేను దేవుని మాటను గైకొనడానికి ఇష్టపడుతున్నా, దేవుని మాటను ఏది సెలవిస్తాడో అది చేయడానికి ఇష్టపడుతున్నా, అది జరిగించడానికి ఇష్టపడుతున్నా. కాబట్టి పౌలు యొక్క జీవితంలో దేవుడు నివసించడానికి గల కారణం అదే. పౌల్లో దేవుడు నివసిస్తూ వచ్చాడు. నివాస స్థలంగా పౌలు యొక్క దేహాన్ని, పౌలు యొక్క హృదయాన్ని దేవుడు నివాస స్థలంగా చేసుకున్నాడు. ఎందుకు? ప్రభు చెప్పిన మాటను గైకొంటున్నాడు. అంటే ప్రభు చెప్పిన మాటల్ని చేస్తున్నాడు, వాటి ప్రకారం జీవిస్తూ వస్తున్నాడు. ఇది రెండు. మొట్టమొదటిగా కపెర్నహూములో ఆయన కాపురం ఉంది, నివాసం చేస్తున్నాడు. అట్లా మనలో కూడా ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనలో కపెర్నహూములో నివసించే దేవుడు ప్రభువే. మనలో కూడా నివసించాలంటే మనం ప్రభుని ప్రేమించాలి, మన ప్రేమతో ప్రభుని బంధించాలి. రెండు, ప్రభు మాటను గైకొనాలి. అంటే ప్రభు ఏం చెబుతున్నాడో ఆ పని చేయాలి. అది కష్టమైన, బాధైన, దుఃఖమైన, ఇంకా మనకి బాధకరమైన, అవమానకరంగా ఉండా, నిందకరంగా ఉండా, సాతానుడే వచ్చి యోబులాగా మనకి ఎన్నో శ్రమలు తీసుకొచ్చినప్పటికీ దేవుడు మనకి ఏం చెప్పాడో, ఎన్ని పరిస్థితులు ఎదురైనా మనం చేయాలి. నీతిమంతుడు ఇచ్చిన మాట తప్పడని బైబిల్లో ఉంది. కాబట్టి దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో దాన్ని నీతిమంతుడు జరిగిస్తాడు. అది మా క్రైస్తవుని యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యత. కానీ ఈరోజు మనం రెండోదిగా ఆయన మనలో నివసించాలంటే, ఒకటి, ఆయన మన ప్రేమతో ఆయన్ని బంధించాలి. ఆయన ప్రేమించాలి, మనం ఆ ప్రేమతో ఆయన బంధించాలి. రెండు, ఆయన మాటను గైకొంటూ ఆయన ఏం చెబుతున్నాడో ఆ మాటల ప్రకారం మనం వెళ్ళాలి. మూడు, ఆయన మనలో నివసించాలంటే, కపెర్నహూములో నివసిస్తున్నాడు, మనలో కూడా నివసించాలంటే మనం చేయాల్సిన మూడో ప్రాముఖ్యత ఏంటంటే, రండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. కాబట్టి మూడో మాట ఏంటంటే, ప్రభు మన యొద్దకు రావాలి. ఏం జరగాలండి? ఆయన మనతో నివసించాలంటే ప్రభు మన యొద్దకు రావాలి. ఆయన మన యొద్దకు వస్తే మనలో నివసిస్తాడు ఆయన. అంటే కపెర్నహూములో కాపురం ఉన్నట్టు, కపెర్నహూములో నివాసం ఉన్నట్టు మనలో ఆయన నివసించాలంటే, మనలో నివసిస్తూ ఉండాలంటే, ఒకటి, మనం దేవుణ్ణి ప్రేమించాలా, ఆ ప్రేమ చేత దేవుని బంధించాలి. అంటే గొప్ప ప్రేమతో ప్రేమించి ఆయన బంధించాలి. రెండు, ఆయన మాటను గైకొనాలా, ఆయన ఏం చెప్పాడో చేసుకుంటూ వెళ్ళాలి, ఎన్ని ఆటంకాలు, అభ్యంతరాలు వచ్చినప్పుడు. మూడోదిగా, అంటే ఆ మాటను జరిగించాలి మన జీవితంలో, ఆయన చెప్పిన మాట మనం జరిగించాలి. మూడోదిగా చూడగా, ఆయన మనలో నివాసం చేయాలంటే, కపెర్నహూములో నివసించే ప్రభు మనలో నివసించాలంటే, మూడోదిగా ఆయన మన యొద్దకు రావాలి. ఒకటి, మనం ప్రేమించాలా, గైకొనాల మాటని. మూడు, ఆయనే మన దగ్గరికి రావాలి. అంటే ఆయన మన దగ్గరకు రావాలంటే మనం ఏం చేయాలా? మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. నా దగ్గరకు వచ్చే వారిని నేను ఏమాత్రం త్రోసివేయను అన్నాడు. అంటే మనం ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు మన దగ్గరికి వస్తాడు. అదే పని మోషే చేశాడు. ఎక్కడ చేశాడు మోషే? రండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండము మనం చూస్తూ వస్తాం. దానికంటే ముంగట మరొక వ్యక్తి వచ్చాడు. ఎవరా వ్యక్తి? ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగొట్టు మీద అతన్ని కొట్టెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఎవరండి? యాకోబు ఏం చేస్తున్నాడు? మనం చూసినట్టయితే 22వ వచనంలో, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరి దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని యొబ్బేకు రేవు దాటి పోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంత పంపివేసిను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. అంటే ఇక్కడ చూస్తున్న మాట ఏందండి? దేవుడు తన యొద్దకు రావడానికి యాకోబు ఏం చేస్తున్నాడు? తనను తాను ఖాళీ చేసుకుంటున్నాడు. తన ఇంటి వారిని పంపించాడు. తన భార్య పిల్లల్ని, 11 మంది పిల్లలు, 2 భార్యల్ని, కలిగిన వాటన్నిటిని పంపించేసాడు. తాను కూడా ఇప్పుడు ఏమైపోయాడు? ఖాళీ అయిపోయాడు. అంటే ఇప్పుడు తాను ఖాళీ అయిపోయిన విధానాన్ని బట్టి ఏం జరుగుతూ వస్తుందండి? ఇప్పుడు తాను ఖాళీ అయిపోవటం ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది? దేవుని దగ్గరకు వస్తున్నాడు. అంటే తనను తాను ఖాళీ చేసుకుని దేవుని దగ్గరకు రావటం ద్వారా ఒక నరుడు
ఏ రాయబడుతూ వచ్చిందండి? తెల్లవారు వరకు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. అంటే తనను తాను ఖాళీ చేసుకున్నాడు కాబట్టి తన దగ్గరికి ప్రభు రావడానికి ఇష్టపడ్డాడు. తన దగ్గర ప్రభు రావడానికి ఇష్టపడ్డాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరో వ్యక్తి? ఇక్కడ యాకోబుని చూస్తున్నాం. యాకోబు తను ఖాళీ చేసుకున్నాడు కాబట్టి ప్రభు తన దగ్గరికి వచ్చాడు. మరొక వ్యక్తి ఎవరు? నిర్గమాకాండంలో మనం చూస్తూ వస్తున్నాం. క్షమించండి, 33వ అధ్యాయం, 34 కాదు 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం మనం చూసినట్లయితే 12వ వచనం నుండి 15వ వచనం వరకు కొద్ది స్పీడ్ చదివితే చదవండి. నిర్గమాకాండం 33వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్తున్నావు, గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియో నా కటాక్షము నీకు కలిగినదనియో చెప్తివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనులు నీ ప్రజలే కదా అనేను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. చూసారా? మోషే ఇక్కడ రెండో వ్యక్తిని చూస్తున్నాం. మొదటిగా యాకోబుని చూస్తున్నాం, రెండోదిగా మోషే యొక్క జీవితాన్ని చూస్తున్నాం. కపెర్నహూములో ఆయన నివసించినట్లు మనలో ఆయన నివసించాలంటే ఆయన మన యొద్దకు రావాలి. ఆయన మన యొద్దకు రావాలంటే ఏం చేయాలా? యాకోబు తనను తాను ఖాళీ చేసుకున్నాడు. అట్లా మనలో ఉన్న బలహీనతలు, అనారోగ్యాలు, ఇంకా దేవునికి అయిష్టకరమైన క్రియలు ఏవైతుండే అవన్నీ ఖాళీ చేసుకోవాలి. అట్లు యాకోబు ఖాళీ చేసుకున్నాడు. అదే రీతిలో మోషే కూడా తనను తాను ఖాళీ చేసుకున్న అనుభవం. ఎందుకంటే మోషే కూడా తన భార్యని వదిలేడు, తన కుటుంబీకులు, బంధుమిత్రులు అందరిని వదిలిపెట్టాడు. దేవుడు చెప్పిన విధానంలో దేవుడు ఈ పని చేయమన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు కాబట్టి దేవుడు తన దగ్గరకు వచ్చి దేవుడు తన పట్ల గొప్ప కార్యాలు మోషే ద్వారా ఐగుప్తులో గొప్ప కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుడు మన యొద్దకు రావాలంటే మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. ఏమవ్వాలండి? ఖాళీ చేసుకోవాలి. యాకోబు ఖాళీ చేసుకున్నాడు. జరగాల్సిన ప్రమాదము, భయంకరమైన మరణకరమైనటువంటి యుద్ధము, భయంకరమైనది ఏం జరగాలో అది జరగకోకుండా దేవుడు ఆపాడు. మోషే తనను తాను ఖాళీ చేసుకుని దేవుని దగ్గరకు రావటం ద్వారా అక్కడేమో యాకోబు దేవుని యొద్దకు రావడం ద్వారా దేవుడు యాకోబు యొద్దకు వచ్చి జరగాల్సిన ప్రమాదాన్ని ఆపాడు. ఇక్కడ మోషే తను ఖాళీ చేసుకుని దేవుని యొద్దకు రావడం ద్వారా రాబోతున్న పరిస్థితుల్లో ఎంతమంది రాజులు ఎదురైనా ఆ రాజులు ఎదుటే దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే ఒక ప్రమాదాన్ని తప్పించాలన్నా, ఒక గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇవ్వాలన్నా, అవి ఇవ్వటం కొరకు గొప్ప ప్రమాదాన్ని తప్పించడానికి లేదా గొప్ప విజయాన్ని మనకి ఇవ్వాలంటే దేవుడు మన యొద్దకు రావాలి. దేవుడు మన యొద్దకు రావాలంటే మనం ఏం చేయాలా? మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. ఏం చేయాలండి? మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. అంటే మన పితరులు ఎలాగైతే తమను తాము ఖాళీ చేసుకుని తండ్రి యొద్దకు వచ్చారో అప్పుడు గొప్ప కార్యం జరిగింది. మరొక వ్యక్తిని చెప్పమంటారు, మూడో వ్యక్తి యెహోషువ. మన రెఫరెన్స్ చూస్తాను, సమయం లేదు. యెహోషువ గ్రంథంలో మనం చూసినట్టయితే యెహోషువ ఏం చేస్తున్నాడండి? యెహోషువ హాయి అనే చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోతూ వస్తాడు. ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయిన ప్రభాని బట్టలు దించుకుని బూడిద పోసుకుని దేవుని సన్నిధిలో సాగిలి పడతాడు. దేవుని ఎద్దకు వచ్చాడు, తప్పేంటో తెలియపరచు. అప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేల్లో పాపం ఉంది అంటే. అప్పుడు దేవుడు ఆ పాపాన్ని సరి చేసుకున్నప్పుడు దేవుడు వచ్చి మరలా యుద్ధాన్ని విజయం ఇచ్చాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, మనిషి దేవుడు మన యుద్ధకు రావాలంటే మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. మనలో అంటే ఏముండకూడదు, మన స్వభావం, మన మనస్తత్వం, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన జీవించే జీవితం, మన ప్రవర్తన ఏది కూడా అసలు మనలో ఉండకూడదు. సమస్త మనలో ఆయన వసించాలి, ఆయన నివసించాలి. అంటే ఆయన మన యొద్దకు వస్తేనే ఆయన మనలో నివసిస్తాడు. ఆయన మన యొద్దకు రావాలంటే మూడవదిగా మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. ఎప్పుడైతే మనలో ఉన్న స్వభావం, మనస్తత్వాలు దేవునికి విరోధమని ఏవైతే ఉన్నాయో అవి మనం ఖాళీ చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనలో నివసించడానికి వస్తాడు, మన యొద్దకు వస్తాడు. ఏం చేస్తాడు? మన యొద్దకు వస్తాడు, మనలో నివసిస్తాడు. ఇది మూడో మాట. నాలుగో విషయాన్ని చూద్దారండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. కపెర్నహూములో ప్రభు కాపురం ఉన్నట్టు, అంటే నివాసం చేసినట్టు మనలో నివాసం చేయాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం చదవండి.
ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకంలో కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నట్టు ఏమి సంభవించినని అడగగా. చాలండి. 21 కూడా చదవండి. 21 కూడా. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునా నేను. చాలన్న. కాబట్టి ఇక్కడ 4వ మాట, దేవుని యొక్క వాక్యం చెప్పే 4వ మాట ఏంటంటే, ఆయన మన యొద్దకు వచ్చి నివసించాలంటే, కపెర్నహూములో కాపురం ఉన్నాడంటే నివసిస్తున్నాడు. అలా మన యొద్దకు కూడా వచ్చి కపెర్నహూములో నివసించే ప్రభు మనలో కూడా మన హృదయంలో నివసించాలంటే మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటి? ప్రభువుని ప్రేమించాలి. 2, ప్రభు మాటను గైకొనాలి. 3, చూడగా ఆయన మన యొద్దకు రావడం కొరకే మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. 4వదిగా చూడగా ఏమని రాయబడుతూ వచ్చింది? 21వ వచనం 14వ అధ్యాయం యోహాను సువార్త 21వ వచనంలో, వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాడంట. అంటే ప్రభు తనను తాను మనకు కనపరుచుకోవాలి. ఏం చేయాలని? తనకు తాను మనల్ని కనపరుచుకోవాలి. అంటే ఎప్పుడైతే ప్రభు తనకు తాను మనల్ని కనపరుచుకుంటాడో అప్పుడు మనం ఏం చేయబడతాము? అప్పుడు మనలో ప్రభు ఉంటాడు, అప్పుడు మనలో ప్రభు నివసిస్తాడు. అంటే ప్రభు మనకి తనను తాను కనపరుచుకోకపోతే, తనను తాను బయలుపరుచుకోకపోతే మనలో ప్రభు నివసించలేడు. ప్రభు మనలో నివసించాలంటే ఏం కావాలా? తనను తాను మనకు కనపరుచుకోవాలి. ఎవరు కనపరుచుకోవాలా? ప్రభువే మనల్ని కనపరుచుకోవాలి. ప్రభు మనల్ని కనపరుచుకోవాలంటే మనం ఎలా ఉండాలా? మోషే లాంటి నమ్మకపు జీవితం మనలో ఉండాలి. నిర్గమాకాండం 33వ అధ్యాయం దేవుడు తనను తాను కనపరుచుకుంటున్న విధానం ఇక్కడ కనబడుతుంది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం కాడి నుంచి, కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పునే చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు అయ్యా దయచేసి నీ మహిమ నాకు చూపమనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవా నా నామము నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వారిని కరుణించేదను, నేను ఎవరిని కనికరపడేదను వాని యందు కనికరపడేదనను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. మరి యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వం చూచెదవు, కానీ నా ముఖం నీకు కనబడదని మోషేతో చెప్పాను. 33వ అధ్యాయము చివరిలో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మోషే అడుగుతూ వచ్చాడు, ఆశ కలిగి ఉన్నాడు, ప్రభా ఒక్కసారి నిన్ను నాకు కనపరుచుకో, ఒకసారి నేను నిన్ను చూడాలని కోరికుంది ప్రభా, ఒకసారి నిన్ను నేను చూడాలి. ఎందుకంటే యెహోవాను నీ నామం నాకు తెలియపరిచావు, అది ప్రకటించేవు, ఆ నామం నాకు తెలియపరిచావు, ఉన్నవాడును అనువాడును అంటున్నావు, అయితే నేను నిన్ను ఒక్కసారి చూడాలి. దేవుడు అన్నాడు, నన్ను చూచి నరుడు ముఖాముఖి చూసి బ్రతకడు. అయితే మోషే నీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఏంటి? నువ్వు ఒక బండ ఉంది, ఆ బండ మీద నిలబడు, ఆ బండ సందులో నేను దాచిపెడతా, నేను వెళ్ళిన తర్వాత నా పార్శ్వంలో చూస్తావు. అంటే మోషేకు దేవుడు తనను తాను కనపరుచుకుంటున్నాడు. ఎలాంటి వాడు అన్నది దేవుడు ఎలాంటి వాడు? తనను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మన యొద్దకు వచ్చి కపెర్నహూములో నివసిస్తున్న ప్రభు మనలో కూడా నివసించాలంటే మనం ఏం చేయాలా? బండ సందులో దాచబడి ఉండాలి. క్రీస్తు అనే బండ సందులో మనం దాచబడి ఉండాలి. క్రీస్తులో దాచబడిన అనుభవం మనలో ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు అనే బండ సందులో మనం దాచబడతామో, క్రీస్తులో ఎప్పుడైతే మనం దాచబడతామో అప్పుడు దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే తనను తాను కనపరుచుకుంటున్నాడు కాబట్టి. మోషేకు తనను తాను కనపరుచుకున్నాడు కాబట్టి మోషేని బండ సందులో దాచిపెట్టాడు దేవుడు. కాబట్టి మోషేలో దేవుడు నివసిస్తూ వస్తున్నాడు. దేవుడు మనలో నివసించాలంటే, ప్రభు వచ్చి మనలో నివసించాలంటే, కపెర్నహూములో నివసించి కాపురం ఉంటే దేవుడు నివసిస్తున్న దేవుడు మనలో కూడా నివసించాలంటే మనం ఏం చేయాలి? బండ సందులో దాచబడి ఉండాలి. బండ సందులో దాచబడిన అనుభవం మనలో ఉండాలి. ఎప్పుడైతే బండ సందులో దాచబడతామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లోకి వచ్చి ఆయన నివసిస్తాడు. మనం బండ పైకి వచ్చేసి ఆ బండ మీద మన ఇష్టానుసారంగా మనం తిరగకూడదు. ఆయన బండ సందులో దాచిపెడుతున్నాడు కాబట్టి బండ సందులో ఉండాలి. ఆ బండ సందు ఎవరంటే క్రీస్తే. అంటే మనం క్రీస్తులో దాచబడి ఉండాలి. క్రీస్తులో దాచబడి ఉంటే, క్రీస్తు లోపట మనం ఉంటే, క్రీస్తులో మనం జీవిస్తూ ఉంటే, దేవునికి వెలుపట వెళ్ళిపోకుండా క్రీస్తులోనే మనం ఉంటే ఆయన మనలోకి వచ్చి నివాసం చేస్తాడు, నివసిస్తాడు.
ఇదన్నమాట. నాలుగోదిగా ఏంటి, మనం క్రీస్తు అనే బండ సందులో దాచబడి ఉండాలి. మనం క్రీస్తు అనే లోపటి నుండి బయటికి వెళ్ళిపోకూడదు. అప్పుడు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోకుండా ఉంటామో అప్పుడు మనలో ఆయన నివసిస్తాడు. ఇది 4. 5వ మాట చూద్దానండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసం చేద్దాం. చాలన్న. ఇక 5వ మాటను మనం చూస్తున్నాం. మొదటిగా కపెర్నహూములో ప్రభు నివాసం చేస్తున్నాడు. అదే ప్రభు మనలో నివాసం చేయాలంటే ఏం చేయాలి? మనం దేవుని ప్రేమించాలి. 2, దేవుని మాటను గైకొనాలి. 3, ప్రభు మన యొద్దకు రావాలి అంటే మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. 4, ఆయన మనలో నివసించాలంటే ఏం చేయాలా? బండ సందులు అంటే క్రీస్తులో మనం దాచబడి ఉండాలి. 5వదిగా ఆయన కపెర్నహూములో నివసిస్తున్నట్టు మనలో నివసించాలంటే 5వదిగా ఏం జరగాలంటే ప్రియులరా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని ద్వారా మనం ప్రేమించబడాలి. ఏమై ఉండాలండి? దేవుని ద్వారా ప్రేమించబడాలి. అంటే ఎప్పుడైతే దేవుని ద్వారా మనం ప్రేమించబడతామో అప్పుడు దేవునిలో దాచబడి ఉంటాం. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? దేవునిలో ఉత్సాహంగా ఉండేవారిని దేవుడు ప్రేమిస్తాడు. బైబిల్ ఉంది కదా, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు. అంటే మనం ఏం చేయాలా? ఏదో కానుక ఉత్సాహంగా ఇవ్వటమో, డబ్బులు ఉత్సాహంగా ఇవ్వటమో, దశంభాగాలు ఇవ్వటమో కాదండి. దేవునిలో ఉత్సాహంగా మనం ఉండాలి. అంటే దేవునిలో ఉత్సాహం అంటే దేవునిలో సంతోషంగా ఎవరు ఉంటారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని బట్టి ఎవరైతే సంతోషంగా ఉంటారో, ప్రతిరోజు దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు నష్టం చేశాడు, దేవుడు నాకు మోసం చేశాడు, లేదా దేవుడు నాకు ఇన్ని శ్రమలు ఎందుకు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ కష్టాలు ఎందుకు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ బాధలు ఎందుకు ఇచ్చాడు అంటే ఇలాంటి విమర్శించుకోకుండా ఎవరైతే దేవుని బట్టి ప్రతిదీ ప్రభా నువ్వు నాకు మేలే చేస్తావని ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తారో అలాంటి వారి యొక్క జీవితాల్లో ప్రభు నివాసం చేస్తాడు. దేవుని ప్రశ్నించేవాళ్ళు కాదు, ప్రభా ఇది నాకు మేలే చేస్తున్నావు, ఇది నాకు ఎందుకు చేసేవాడు నేను అడగకూడదు, ఎందుకంటే ఆయన చేయబట్టుకుని ఇది ఎందుకు చేస్తున్నావు అడిగేవాడు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చేసినా మేలుకే చేస్తున్నాడని దేవుని బట్టి సంతోషించేవారు ఉంటారు. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలోకి వచ్చి నివాసం చేస్తాడు. మనం ఏం చేయాలా? దేవుని బట్టి సంతోషించాలి. ఎవరిని బట్టి అండి? దేవుని బట్టి. ప్రతి విషయంలో ప్రభా ఇది నాకు ఏం చేసినా నువ్వు మేలుకే చేస్తావు, ఇది నా మేలుకే, ఇది నా ఆశీర్వాదానికే, ఇది నాకు మేలుకరం, వాటి ఇది నా మేలుకరంగానే చేస్తున్నావు, దీన్ని కీడుగా చేయ ప్రభు అని మనం ఏం చేయాలా? దేవుని బట్టి మనం సంతోషించాలి. ఎప్పుడైతే ప్రభు ఇది నా మేలుకు చేస్తామంటామో అంటే ఏమి జరిగినా దేవుడు నాకు మేలే చేస్తున్నాడు, దేవుడు నాకు కీడు చేయట్లేదని ఎప్పుడైతే మనం ఎంచుతామో అప్పుడు దేవుడు మనం ప్రేమిస్తాడు. ఆ ప్రేమను బట్టి మనం ఏం పొందుకోగలుగుతాం? దేవుడు మనలో నివాసం చేస్తాడు. దేవుడు నివసించే ధన్యతను మనం పొందుకోగలుగుతాం. ప్రియులారా, 5 విషయాలు. ప్రభు మనల్ని ప్రేమించాలి, ప్రభు మనలో నివసించాలంటే మొదటిగా మనం ప్రభుని ప్రేమించాలి. 2, ప్రభు మాటను గైకొనాలి. 3, మూడోదిగా ఆయన యొద్దకు రావాలి, మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. 4, ఆయన మనం కనుపరుచుకోవాలంటే మనం ఏం చేయాలా? ఆయన బండ సందులు అంటే క్రీస్తుని బండ సందులు దాచబడి ఉండాలి. 5వదిగా చూడగా ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుని ద్వారా ప్రేమించబడాలి. ఆయన ద్వారా ప్రేమించబడాలంటే మనం ఏం చేయాలా? ఆయన ద్వారా ఇప్పుడు చెప్పే కదా, ఆయన ద్వారా మనం ప్రేమించబడాలంటే మనం ఎలా ఉండాలి? ఆయనలో సంతోషంగా ఉండాలి, దేవుని బట్టి సంతోషించాలి. దేవుడు ఏం చేసినా నాకు మేలుకే చేస్తాడని దేవుని బట్టి సంతోషించాలి. ఎప్పుడైతే దేవుని బట్టి సంతోషిస్తామో అప్పుడు దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడతాడు. దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు. దేవుని మాటను గైకొన్నప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు. ప్రభు మన యొద్దకు రావడం కొరకు మనల్ని మనం ఖాళీ చేసుకున్నప్పుడు మనలో నివసిస్తాడు. ఇంకా ఆయన తను మనం కనుపరుచుకోవడానికి ఇష్టపడినప్పుడు అంటే తన బండ సందులో మనం దాచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు ఆ బండ సందులో మనం ఉన్నప్పుడు మనలో నివసించడానికి ఇష్టపడతాడు. 5వదిగా చూడగా ప్రభు ద్వారా ప్రేమించబడటం అంటే ప్రతి విషయంలో దేవుని బట్టి ఎవరైతే సంతోషిస్తారో అప్పుడు వారిలో ప్రభు వచ్చి నివాసం చేస్తాడు. కపెర్నహూమును ఎలా నివసిస్తున్నాడు అలా ఈ 500 అనుభవం కలిగిన క్రైస్తవ జీవితం కలిగిన వారిలో ప్రభు వచ్చి నివసిస్తాడు. కాబట్టి ఆ 500 అనుభవం కలిగిన క్రైస్తవ జీవితం మనం పొందుకోవడం కొరకై, ప్రభు మనలో నివసించడం కొరకై మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అంటే ప్రార్థన మనం చేసుకున్నట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. కొన్ని నిమిషాలు మాత్రమే క్లుప్తంగా ప్రార్థన చేద్దాం. అటు తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఆరంభించండి. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా అవసరమైన రీతిలో, మరి కుటుంబానికి అవసరమైన రీతిలో
ఈ ప్రాంతంలో మందిరం కొరకు చిన్న గొట్టిమక్కల మందిరం కొరకు, ఈ చిన్న గొట్టిమక్కల ప్రాంతంలో ఈ కుటుంబం క్షేమం కొరకు, వారి పిల్లల క్షేమాల కొరకు, ఇక్కడ ఉన్న విశ్వాసుల కొరకు, మరి అదే రీతిలో శ్యాములక్క యొక్క కుమార్తె ఆరోగ్యం కొరకు, నయోమక్కల ఇంటి కొరకు, వారి పిల్లల రక్షణ కొరకు, ఇక్కడ చేరువచ్చిన వారందరి కొరకు, మా సోదరుడు ఫిలోమెన్ బ్రదర్ అతను కుటుంబం ఆత్మీయంగా ఎదగటం కొరకు, జానన్న కుటుంబాల కొరకు, అందరి కొరకు మరి ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా వివరణగా కొన్ని మాటలే, సమయం చాలా అయిపోయింది కాబట్టి క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఒకరి తర్వాత ఒకరు మార్చి క్లుప్తంగా ప్రార్థన చేయండి. వాక్యపు వెలుగులో వాక్యానుసారంగా సరి చేసుకోవడానికి మొదలు ప్రార్థన చేయండి. తర్వాత మన అవసరత కొరకు ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ప్రభువు మనలో నివసించడం కొరకు ప్రార్థన చేసుకుంటే ఆయన వచ్చి మనలో నివసించి మన అక్కలు తీర్చినట్లు ప్రభు సాయం చేయడం కొరకే ప్రార్థన చేద్దాం. అటు ప్రార్థన చేయాలా, ఒకరి తర్వాత ఒకరు ఆరంభించి ప్రార్థన చేయండి.